ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ గడ్డ మీద హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు విషయంలో నిన్నటి వరకు ఆ పాపం మీదంటే మీదని దుమ్మెత్తి పోసుకున్నారు. ఇప్పుడు ఆ క్రెడిట్ మాదంటే మాదని పోటీ పడుతున్నారు. రేవంత్ చేతగానితనం వల్లే బనకచెర్ల పనులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అంటే, కేసీఆర్ చేసిన పాపం వల్లే బనకచెర్లకు పునాది పడిందని రేవంత్ అటాక్ చేశారు. తీరా ఆ ప్రాజెక్టు కేంద్రం ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు ప్రాజెక్టును ఆపింది మేమంటే మేము అంటూ పోటీ పడుతున్నాయి. ఇంతకీ బనకచెర్ల క్రెడిట్ ఎవరిది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు చుట్టూ తిరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం అవసరమైన విధి విధానాలు జారీ చేసేందుకు కేంద్రం నిరాకరించింది. ముందుగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతులు తీసుకోవాలని, ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ సమర్పించిన ప్రతిపాదనను కేంద్ర అటవీ పర్యావరణ నిపుణుల కమిటీ వెనక్కి పంపటం కీలక పరిణామంగా మారింది. మరోపక్క బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణలో ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. దీనిపై మొన్నటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడవగా, బనకచెర్ల ప్రాజెక్టు పాపం మీదంటే మీదని ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. బనకచెర్లకు ఆజ్యం పోసింది అప్పటి సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ వాదిస్తే, చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకే బనకచెర్ల ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి అడ్డు చెప్పటం లేదని బీఆర్ఎస్ అటాక్ చేసింది. ఇంతలోనే బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమంటూ కేంద్రం ప్రకటించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. తిట్లతో దుమ్మెత్తి పోసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం నో చెప్పిన అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని పోటీ పడుతున్నాయి. ఈ క్రెడిట్ వార్లో భాగంగా మాటకు మాట, విమర్శకు ప్రతి విమర్శతో తెలంగాణ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్ బీఆర్ఎస్లు వాదిస్తున్నాయి. బనకచెర్లపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఇది బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పోరాట విజయమన్నారు. తెలంగాణ జలాలపై ఏపీ చేస్తున్న కుట్రలకు ఇదో చెంపపెట్టు లాంటిదని, ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపివేసేంత వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హరీష్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో బనకచెర్లకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని రేవంత్ సర్కార్ చెబుతోంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవటంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము బనకచెర్లపై అభ్యంతరాలను కేంద్రం దృష్టికి బలంగా తీసుకెళ్లామని, అందుకే బనకచెర్ల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందని ఉత్తమ్ చెబుతున్నారు. ఇదే సమయంలో బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి నిరాకరించడం హర్షణీయమంటున్న ఎమ్మెల్సీ కవిత, ఇది తెలంగాణ జాగృతి, బీఆర్ఎస్ సాధించిన విజయం అన్నారు. నిజానికి బనకచెర్లపై బీఆర్ఎస్ మొదట వాయిస్ రేస్ చేసింది. ఆ ప్రాజెక్టును ఆపకపోతే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, గోదావరిలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నష్టపోతామని ప్రెస్ మీట్లు పెట్టి కారు పార్టీ కీలక నేతలు గళం వినిపించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ నిర్వహించి కేసీఆర్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. అంతేకాదు సీఎం రేవంత్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని అధికారులను కలిసి బనకచెర్లపై తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఆ తర్వాత ఏపీ సర్కార్ ప్రాజెక్టు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను కేంద్రం తిరస్కరించింది. దీంతో బనకచెర్ల ప్రాజెక్టు ఆపిన క్రెడిట్ ఎవరిది అనే ముచ్చట ఇప్పట్లో తేలేది కాదని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్నారు. మరోపక్క కేంద్రం నిర్ణయంతో తరువాత పరిణామాలు ఆసక్తిగా మారాయి. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ, ఏపీ సీఎంలతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 11న ఢిల్లీలో సమావేశానికి వచ్చేందుకు ఉన్న అవకాశాలను తెలపాలి అంటూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అవసరమైతే ఏపీతో చర్చించేందుకు రెడీ అంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటన చేశారు. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ నిర్ణయం నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.